డ్రామాలు, నీ ఏషాలు, నీ ఓ గ్యాంగ్ ఉంటుందిగా, ఆ గ్యాంగు ఆ వ్యవహారం బంజేర భయంకరమైన సిగ్గు తెచ్చుకో. తెలంగాణ జనం మీరు వద్దని చెప్పి మిమ్మల్ని నిలబెట్టుకో. ఇంకా సిగ్గు లేకుండా మేము ఉద్ధరిస్తాం ప్రజల్ని, మేము 10 ఏళ్ళు బట్టి చూస్తాం కదా, సరిపోలేదా? 10 ఏళ్ళు బట్టి వీళ్ళనే కదా చూసింది. ఇంకా పట్టభద్రులను ప్రశ్నిస్తారంట, పట్టదారులు తరపున ప్రశ్నించే గొంతులని వీళ్ళు ప్రశ్నిస్తారు. వీడు మంది పెళ్ళిళ్ళ కాడ మంగళారతి పట్టే బ్యాచ్ ఇదంతా. మంది పెళ్ళి అయితే మంగళారతి పట్టి ఇదంతా మేమే చేసినామని చెప్పుకొని తిరిగేటోళ్ళు ఈ డ్రామారావు, ఈ బాతాల పోసెట్టి వీళ్ళంతా. సిగ్గునరా? నీ చెల్లె జైలుకి ఎందుకు పోయిందో చెప్పురా చూద్దాం. నీ చెల్లె జైలుకి ఏ పని మీద పోయిందయ్యా? స్వాతంత్ర పోరాటం చేసిందా? ఉగ్రవాదంతో కొట్లాడిపోయినా, సారాదంతా చేసిపోయినా కేసులో నీ చెల్లె జైలుంటే కడిగిన ముత్యం లెక్క వస్తుందని చెప్తాడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు. కడిగిన ముత్యమా కల్వకుంట్ల కవితమ్మ? దేంతో కడగాలి సార్? సారంతోనే కడగాలి మళ్ళా ఆ ముత్యాన్ని. మంచిగా మాంతరమే ప్రచారం చేసుకుంటూ ముంగడికి పోతా ఉంటే వాళ్ళ అభ్యర్థి ఏం చెప్తాడు, వాళ్ళు ఏం చేస్తారో పట్టభద్రులకు చెప్పేది విడిచిపెట్టి తీన్మార్ మల్లన్న మంచోడు కాదు, తీన్మార్ మల్లన్న మంచోడు కాదు. ఈ మహబూబాద్ జనానికి తెలియదా తీన్మార్ మల్లన్న ఎసంటోడు? మిమ్మల్ని పంట పెట్టి తొక్కినోడు అని తెలియదా? మిమ్మల్ని బయటికి గొర్ర ముందుకొచ్చినోడు అని తెలియదా? ఇక వాళ్ళకు వసపోతలేదు. దాన్ని వీడికి ఏంగా అధికారం మాయరా? అధికారం మాయే మనల్ని నడి రోడ్డు మీదకి తెచ్చే బాధల ఫ్రస్ట్రేషన్లా ఏం చెప్తారో అర్థమవుతుంది. ఇక మహిబాద్ పట్టభద్రులారా, పోయినసారి లెక్కనే డ్రామా రావచ్చాడు, మళ్ళీ పైసలు పంపుతాడు. ₹1 ఇడిచిపెట్టకుని, వాళ్ళు పంపే పైసలు ₹1 కూడా ఇడిచిపెట్టకుని. మరి ఇన్ఛార్జ్ ఎవరెవరు వేసినావు కానీ ఆ 1000 2000 ఇస్తారు తీసుకోరు.